ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చాలా రోజుల నుంచి హైడ్రా కామ్గా ఉంది. హైడ్రా ఎట్లాంటి పనులు చేయట్లేదు, కూల్చివేతలు చేయట్లేదు. గతంలో చాలా హంగామా చేసిర్రు. అంటే విల్లాస్ని కూడా వదిలిపెట్టకుండా, పెద్ద పెద్దోళ్ళను కూడా వదిలిపెట్టకుండా హైడ్రా కూల్చివేతలు జరిగినాయని చాలా రోజుల నుంచి అయితే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎగైన్ హైడ్రా తన పని స్టార్ట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మణికొండలోని అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. చాలా వరకు అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ మనము స్పష్టంగా చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ అధికారులకు కానీ వ్యాపారస్తులకు కానీ తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఎందుకంటే ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకొని అక్కడ కింద కమర్షియల్గా షట్టర్స్ వేసిండ్రు. సో వీటికి ఎట్లాంటి అనుమతులు లేవు. తీసుకుందేమో రెసిడెన్షియల్ పర్పస్, అట్లాంటిది కిందనేమో షాపులు వేసి కమర్షియల్గా వాటిని బిల్డ్ చేశారు అనేది హైడ్రా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అధికారులు నోటీసులు కూడా దాని మీద ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిప్లై ఇచ్చారు. బట్ అనుమతులు తీసుకుందేమో రెసిడెన్షియల్ పర్పస్, తీరా చూస్తే మొత్తంగా కింద కమర్షియల్గా ఒక 4 షట్టర్లు, చాలా పెద్దవి కూడా. సో ఇవి అనుమతులు లేవు అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు స్టార్ట్ చేశారు. వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము కొంత సమయం అడిగాం, మాకు నోటీసులు ఇచ్చారు, మేము లీగల్గా కూడా వాటికి ఆన్సర్ చేశాము, అయినా సరే మా ఈ కూల్చివేతలు జరుపుతున్నారంటూ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అండ్ ఎక్కడైనా చూడండి మీరు, మణికొండ ఇది కంప్లీట్లీ మణికొండ అంటే ఇప్పుడు నిజంగానే మణికొండ అంటే మణికి సంబంధించిన కొండ లాగా తయారైంది ఆ ఏరియా. బికాస్ అసలు కొందామంటే కూడా ఇంచు జాగా దొరకనటువంటి పరిస్థితి ఉంది మణికొండలా. మణికొండ ఐ థింక్ నాకు తెలిసి 1,00,000-2 లక్షల గజం వలుకుతుంది అనుకుంటా. అట్లాంటి ప్లేస్లా వీళ్ళు కంప్లీట్లీ రెసిడెన్షియల్ దానికోసం పర్మిషన్ తీసుకుంటారు. తర్వాతనేమో అక్కడ కమర్షియల్గా ఒక 4 షాపులు వేసి షట్టర్ల కింద మార్చేసి మరి కమర్షియల్గా అంటే వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా ఇస్తారు అధికారులు? సో హైడ్రా కూడా స్పష్టంగా అదే చెప్తుంది, ఎవరు తమ మన అనే భేదం ఏమీ ఉండదు. లీగల్లీ మేము అన్నీ చూసుకున్న తర్వాతనే ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినరో వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇస్తాం, బరాబర్ గులుస్తామని ఏదైతే హైడ్రా చెప్తుందో అదే ఇక్కడ కూడా, అంటే మణికొండ అల్కాపురి కాలనీలో కూడా అదే జరిగింది అనుకోవచ్చు. ఓనర్స్ వాదించినా, లాయర్స్ని తెచ్చి పెట్టుకున్నా, వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేసిన హైడ్రా అధికారులు ఖచ్చితంగా ఇగో అనుమతులు లేవు, మీరు స్పష్టంగా మీకు నోటీసులు కూడా ఇచ్చాం, సో కూల్చివేతలు ఎప్పుడు చేస్తామని కూడా చెప్పినాం, అయినా సరే మీరు మళ్ళీ మాతోని వాగ్వాదం దిగడంలో అర్థం లేదు అంటూ కూడా కూల్చివేతలు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అక్కడ హైడ్రా కూల్చివేతలు ఎక్కడ జరిగినా సరే పోలీసుల ప్రజెన్స్ కూడా ఉంటుంది. పోలీసులు కూడా పూర్తి బందోబస్తు చేసిన తర్వాతనే ఇట్లాంటి కూల్చివేతలు చేస్తున్నారు కాబట్టి స్పష్టంగా మనం చూడొచ్చు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. కంప్లీట్లీ వాళ్ళ ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగినా సరే పూర్తిగా ఇది మీరు తీసుకున్న పర్మిషన్ కంప్లీట్లీ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్, కానీ మీరు చేస్తుంది ఇక్కడ కమర్షియల్గా మీరు షాపులు కట్టారు, ఇది ఇల్లీగల్ అంటూ కూడా కూల్చివేతిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అగైన్ మళ్ళీ హైడ్రా పూర్తిగా సీరియస్గా సిటీ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. నిన్న కూడా మనం చూసాం రాజేంద్ర నగర్లో కూడా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. సో ఫుట్పాత్ల ఆక్రమణ ఏదైతే జరిగిందో వాటి మీద ఫోకస్డ్గా అండ్ ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసుకున్న పర్మిషన్ ఒకటి ఉంటుంది, బట్ కన్స్ట్రక్షన్ మాత్రం వేరేలాగా ఉంటుంది. స్పష్టంగా చెప్పారు, ఇట్లాంటి వాటిని మేము ఖచ్చితంగా కూల్చబోతున్నాం. అది ఎప్పటి నుంచి తీసుకున్నా సరే అనుమతులు ఇచ్చిన అధికారులు అసలు అక్కడ సక్రమమా అక్రమమా అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి పూర్తిగా ఈ అక్రమంగా కట్టినటువంటి వాటి అన్నిటినీ కూడా ఎవరున్నా ఎంత పెద్ద నాయకుడున్నా సరే వాళ్ళ వెనకాల ఎన్ని ఫోన్లు చేయించినా సరే హైడ్రా ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. అండ్
అండ్ ఇప్పుడు ఎవరైతే కూల్చివేతలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, దీనికి ఖచ్చితంగా ఎవరో బడా వ్యక్తే దీని వెనకాల ఉండి కూల్చివేతలు చేయిస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఓనర్స్ కూడా వాళ్ళందరూ కూడా చేరుకొని ఏడుస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కానీ స్పష్టంగా హైడ్రా అధికారులు కావచ్చు, లేదంటే కామన్ పబ్లిక్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదంటే ఫుట్పాత్ల మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్కి కారణమవుతున్నాయి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇంకా స్ట్రిక్ట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి ట్రాఫిక్ జామ్లు పెరిగిపోతున్నాయి. ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ అంటే దానికి పార్కింగ్ ఎలా ఉంటుంది? రెసిడెన్షియల్ పర్పస్ కోసం కింద పార్కింగ్ ఉంటుంది, పైన ఇండ్లు ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు కింద అసలు పార్కింగ్ ప్లేసే లేకుండా మీరు షాపింగ్ కాంప్లెక్స్ లాగా షట్టర్లు వేసేస్తే మరి అక్కడికి వచ్చిన వాళ్ళు, షాప్ చేసిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ ఎక్కడ ఆపుకోవాలి? సో అగైన్ మళ్ళీ ఇది న్యూసెన్స్ ఆఫ్ ట్రాఫికే అవుతుంది. అగైన్ మీరు ఆ రోడ్డు దగ్గర మనం చూడొచ్చు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే షాపింగ్కి సంబంధించి ఆర్ షాప్స్ ఉన్నప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి, కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవాలి? అగైన్ పైన రెసిడెన్షియల్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవాలి? మినిమం ఇప్పుడు ఒక బండో లేకపోతే మణికొండ లాంటి ప్రాంతాల్లో కార్ అయితే మినిమం. మరి ఆ రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ ఆపాలి? వాళ్ళ పార్కింగ్ ఎక్కడ? నో ఆన్సర్. సో వీటన్నిటిలో ఆలోచించే ఆర్ వీటన్నిటినీ కూడా ఫోకస్డ్గానే ఫస్ట్ నుంచి కూడా చెప్తోంది. హైడ్రా స్థాపించింది కూడా అందుకే, హైడ్రాని పెట్టింది కూడా అందుకే, చట్టబద్ధత కల్పించింది కూడా అందుకే. చాలా స్ట్రిక్ట్గా ఉక్కుపాదం మోపబోతున్నాం అనేటువంటిది హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో రంగనాథ్ చెప్పడం కావచ్చు, ఆ తర్వాత సర్కారు కూడా పదే పదే చెప్తోంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో మీరే కూల్చేసుకోండి ఆర్ మీరే చెప్పండి. అంటే ఇట్లా ఉంది, మేము ఇంత టైం కోరుతున్నాం, సో మేమే వెళ్ళిపోతాం అనేటువంటిది కొంత చెప్పండి. అట్లాంటివి చెయ్యండి. కానీ కూల్చివేతలు చేస్తుంటే అడ్డం రావడం, ఏడవడం ఇవన్నీ కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మణికొండ లాంటి ప్లేస్లో మనందరికీ తెలుసు చాలా అంటే చాలా ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది మణికొండలో. అసలు కనీసం చిన్న జాగ కూడా, చిన్న గ్యాప్ కూడా కనిపించదు. అన్ని ఇరికిరికి ఇళ్ళు, ఇళ్ళ మీద ఇళ్ళు ఉన్నట్లాగానే కనిపిస్తుంది. వర్షం పడ్డప్పుడైతే ఇంకా దారుణం. అండ్ పీక్ టైమ్స్ అంటే మార్నింగ్ అవర్ 8 నుంచి 11 వరకు కావచ్చు, ఆ తర్వాత 4 నుంచి 9 వరకు కావచ్చు, కంప్లీట్లీ చాలా స్లోగా వెహికల్స్ కదులుతూ ఉంటాయి. అట్లాంటి ప్రాంతాల్లో మరి ఇంత స్ట్రిక్ట్గా హైడ్రా చర్యలు తీసుకోకపోతే చాలా చాలా కష్టం అనేది కూడా ప్రజల అభిప్రాయంగా కనిపిస్తోంది. సో మణికొండలో అయితే అగైన్ హైడ్రా తన పని తాను చేసుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్లో అయితే రంగనాథ్ విజిట్ చేశారు కాబట్టి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజిట్ చేశారు కాబట్టి నెక్స్ట్ వాళ్లకు కూడా ఈ కూల్చివేతలు తప్పకపోవచ్చు. ఎందుకంటే హైడ్రా కూడా అంతే స్ట్రిక్ట్గా ముందుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయింది కాబట్టి కొంత గ్యాప్ తీసుకున్నారు. అంత మాత్రాన ఇంకా హైడ్రా కూల్చివేతలు ఆగిపోయాయి అని కాదు అనే మెసేజ్ ఈ రోజు కూల్చివేతలు ఆర్ నిన్న కూల్చివేతలతో మళ్ళీ ఒక మెసేజ్ ఇచ్చినట్టయితే కనిపిస్తోంది. ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగండి సార్ అని చెప్పాం. హాఫ్ అన్ అవర్ ఈపీఓ గారికి సార్ రిక్వెస్ట్ అంతా మా వాళ్ళు చేయండి సార్, హాఫ్ అన్ అవర్ ఆగండి, మీకు లెటర్ ఇచ్చాము ఆల్రెడీ ఆఫీస్లో. అంటే లెటర్కి మాకు సంబంధం లేదు, ఏం చేసుకోవాలి లెటర్ వాళ్ళు స్టాంప్ కూడా ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగుంటే మేము ఏదో ఒక సాల్వ్ చేసేవాళ్ళం. నిన్న నోటీసులు కూడా ఇచ్చాము, నోటీస్కి రిప్లై ఇచ్చామని అన్ని చేసాం. మేము మున్సిపల్ కమిషనర్ కి లెటర్ కూడా, రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చామండి నిన్ననే వెళ్ళి. టీపీఓ గారేమో చాలా రూడ్ గా మాట్లాడారు, ఏదో నేను మాట్లాడబోతుంటే. అది మా పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఆ మాట మీరు చెప్పండి, ఆ మాట మీరు చెప్పండి. అమ్మా అమ్మాయి పేరేంటి, నాన్న మీ పేరేంటి? ఒక 10 కార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాము. అది